ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును. బాప్తిజమిచ్చు యోహాను గురించి చెప్పబడినట్లుగా మరి మార్కు రాసుకున్నాడు. ఎలాగైతే యేసుప్రభు రాబోతున్నాడో ఈ లోకంలోనికి అన్నట్లుగా తను యేసుప్రభు గురించి చెప్తూ సువార్త రాబోతుంది అని చెప్తూ మరి అందరి హృదయాలను సిద్ధం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. బాప్తిసము మరి నీళ్లలో ఇస్తున్నాడు యోహాను. యేసుప్రభు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడని చెప్తున్నాడు. మరి ఆ యేసుప్రభు రాకడ కోసమై మీరు సిద్ధపడండి అని ఆ రోజు యోహాను మరి ప్రవచనాలు నెరవేర్పుగా మరి మాట్లాడుతున్నాడు, లేదా యోహాను గురించి చెప్పబడింది. మరి అదే యేసుప్రభు వచ్చి మరి మన పాపముల నిమిత్తమై చనిపోయి తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిన సంగతి బాగా తెలుసు మనకి. ఇప్పుడు మరీ తిరిగి రాబోతున్నాడు. మరి మనల్ని అందరినీ సిద్ధం చేయడానికి, మన హృదయాలందరినీ సిద్ధం చేయడానికి మనతో పరిశుద్ధాత్మను అగ్నిని తోడుగా ఉంచి మన హృదయాలను సిద్ధం చేస్తున్నాడు. మన హృదయాలతో సిద్ధపాటు అయిన హృదయాలతో ఆయన్ని ఎదుర్కోవాలి, ఆయన దగ్గరికి ఎప్పుడు మనం ఉండాలి, ఆయన రాత్యం మన కోసమే సిద్ధం చేస్తున్నాడు అన్నటువంటి వార్త ఈ వాక్యం మనకు తెలియపరచబడుతుంది. ఇదిగో నువ్వు సిద్ధంగా ఉన్నావా అని, ఇదిగో అన్న మాటతో మరి మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉన్నది అని ఈ మాట తెలియపరచబడుతుంది. అలానే మన పనులు ఎన్నో ఉన్నాయి, ఈ లోక రీత్యా బాధ్యతలు, అవసరతలు, అక్కర్లు ఎన్నో ఉన్నాయి. దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపించి నీ మార్గంలన్నీ సరళం చేస్తానని. అతడు ఎలాగైతే నీ మార్గం సిద్ధం చేస్తున్నాడో, దేవుడు ఎలాగైతే పంపడిన వాడు దూతలాగా సిద్ధం చేస్తున్నాడో, దేవుడు కూడా మన మార్గంలన్నీ సరళం చేసి మన బాధ్యతలు, మన అక్కర్లు ఆయన మీద ఆధారం పడుకొని దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నటువంటి ఆలోచనలు, దేవుని చిత్తానుసారంగా జరగాలన్నటువంటి నిర్ణయాలని దేవుడు గౌరవించి మరి ముందుగానే మన మార్గం సరళం చేస్తాడు అన్నటువంటి విధంగా ఈ వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. దేవుని స్తుతిద్దాం, గణపరుద్దాం. ఎప్పుడూ కూడా దేవుడు మన ప్రణాళికని ఆయన ప్రణాళికలో ముద్రించి ముందుకు నడిపించినట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మహాగండమైన యేసయ్య, నేను స్తుతించి ఆరాధిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా, మరి నీకు ముందుగా నీ దూతను పంపిస్తానన్నావు ప్రభా. అలానే ప్రభా మా మార్గంలన్నింటిలో కూడా నీ దూత సహాయం పంపించి మా మార్గంలన్నీ సరళం చేయండి. అలానే నీ రాకడ కోసం మా హృదయాలన్నింటినీ సిద్ధం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.